హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏందో మరి వీడియోలు చేసి మస్తు రోజులు అయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి వీడియోలనైతే మీకు తెలియని ముచ్చట్లు చెప్పేస్తా, అది కూడా ట్రెండింగ్ టాపిక్ మీద. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి పోవాలంటే, కొత్తగా ఛానల్ చూసేటోళ్ళు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటను గుద్ది పడేస్తే మీకు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా. ఇక ఇవాళ రేపు ముచ్చట ఎట్లుందంటే, ఏడ చూడు బుజ్జి 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 అని గిదే పెరిగిన పడుతుంది. ఇక ఆల్రెడీ మీకు బుజ్జి అని భైరవ గురించి తెలిసిందే కాబట్టి బుజ్జి ఎవరో చెప్పనవసరం లేదు. ఆల్రెడీ మన బుజ్జి ప్రీలూడ్ టీజర్ అయితే వచ్చేసింది. ఇక దానికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో అయితే May 31 వచ్చేస్తుంది. అండ్ అందరికున్న డౌట్ ఏంటంటే, ఈ ప్రీలూడ్ అంటే ఏందా అని. ప్రీలూడ్ అంటే ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ లాంటిది, అంటే మన బుజ్జి గురించి ఇంట్రడక్షన్ అనమాట. మాక్సిమం ఈ వీడియోలో ఏముండొచ్చు అంటే, బుజ్జి ఎప్పుడు భైరవతోనే ఉంటది కాబట్టి వీళ్ళిద్దరికి ఏం సంబంధం, బుజ్జి ఎడికెళ్ళొచ్చింది, భైరవ ఎడికెళ్ళొచ్చిండు అనేదే ఉంటదేమో. అండ్ రీసెంట్ టైమ్స్ లా అసలు ఈ ప్రీలూడ్ వీడియోస్ అనేవి ఎందుకు అని క్వశ్చన్ వస్తే మాత్రం, ముందు నుంచే కల్కి మూవీ గురించి తెలిసినప్పటి నుంచి అసలు ఈ స్టోరీని అంతా కూడా ఒక 3 గంటల సినిమాలో ఎట్లా చూపిస్తారు అనేది అందరికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో పర్టికులర్లీ ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంటే కాబట్టి అందరికి సపరేట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటా పోతే సినిమా టైం ఆన్నే అయిపోతుందని ఈ ప్రీలోడ్ వీడియోస్ అనేవి ముందే రిలీజ్ చేస్తున్నారు అని అంటున్నారు. సో దట్ చూసే జనాలకి ఒక క్యారెక్టర్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు ఉంటది, అట్లనే ప్రమోషన్ కూడా అయినట్టు ఉంటదని అనుకుంటున్నారేమో. బుజ్జి క్రేజ్ అనేది మామూలుగా లేదు, ప్రతి ఒక్కరు దాన్ని డ్రైవ్ చేద్దామని చూస్తున్నారు. ఇక మన డైరెక్టర్ నాగశ్విన్ గారు అయితే ఎలోన్ మాస్క్ గారికి బుజ్జిని డ్రైవ్ చేయడం కోసం ఇన్వైట్ చేస్తున్నట్టు ఒక ట్వీట్ అయితే పెట్టినారు. ఒకవేళ ఎలోన్ మాస్క్ బ్రో మన బుజ్జిని డ్రైవ్ చేస్తే మాత్రం వేరే కంట్రీస్ లో ప్రమోషన్ కూడా అయిపోయినట్టే. యాక్చువల్లీ ఈ న్యూస్ లన్నీ చూసేంత వరకు కల్కి మూవీ అనేది ఇండియా ప్రైడ్ అనుకున్నాం గానీ నిజంగానే వరల్డ్ వైడ్ ఇచ్చి పడేసే మూవీ అని అర్థమైతుంది. మన అందరికీ తెలిసిందే నాగ చైతన్య బ్రోకి కార్లు అంటే మస్తు ఇష్టం. ఎట్లాంటి కొత్త రకమైన కార్ అయినా సరే ఈయనకి డ్రైవ్ చేయాలనే అనిపిస్తది. ఇక రీసెంట్ గా ఈయన కూడా మన బుజ్జిని డ్రైవ్ చేసేసిండు. ఇక మొత్తం బానే ఉంది, బుజ్జి అయితే వేరే లెవెల్ ఉంది. మన ప్రభాస్ అన్నతోని బుజ్జికున్న కనెక్షన్ కూడా ఇచ్చి పడేసిరు. బట్ ఇవన్నిట్లా నాకు హైలైట్ అనిపించిన మ్యాటర్ ఏంటంటే, బుజ్జికి మన కీర్తి సురేష్ గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం. అండ్ పర్సనలీ నా విషయానికి వస్తే మాత్రం కీర్తి సురేష్ గారి వాయిస్ దీనికి కరెక్ట్ ఏమో అని అనిపించింది. మరి మీకేమనిపించిందో కమెంట్ లో చెప్పండి. అండ్ బయటకు వస్తున్న ముచ్చట్లు ఏంటంటే, కీర్తి సురేష్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చింది ఓన్లీ తెలుగుకి మాత్రమే, బట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో డిఫరెంట్ స్టార్స్ అయితే ఇస్తారంట. ఇక గట్ల చూసుకుంటే హిందీలో మన శ్రద్ధ కపూర్ బుజ్జికి వాయిస్ ఓవర్ ఇస్తున్నారంట. అండ్ గట్ల చూసుకుంటే గీమ వాయిస్ కూడా సెట్ అవుతుండొచ్చు. ఎక్కువ లెంత్ వీడియో పెడితే మనకి ఇంట్రెస్ట్ అనిపించదు కాబట్టి ఈ వీడియోకి ఇంతే. బుజ్జి అండ్ భైరవకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా చాలా ఉన్నాయి, అండ్ దాని గురించి కూడా నేను వీడియో చేస్తా. అండ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటను కొట్టేస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా.